రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ వివేకానంద రెడ్డి ఇప్పుడు ఈయన బయోపిక్ రాబోతోంది. ఇది ఒక సైలెంట్ గా వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనం రేపుతుంది ఒక ట్రైలర్ అయితే. సో దీని గురించి మీరే చెప్తారు. అంటే వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో ఒక సినిమా తీయాలి అనే ఆలోచన చాలా కాలంగా చాలా మంది చేస్తున్నారు. అయితే దీనిలో ప్రధానంగా ఎవరు విలన్, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది ట్రైలర్లో అయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేలాగా కనిపిస్తోంది వాతావరణం. అంటే విజయలక్ష్మి గారి క్యారెక్టర్ ఉంది. ఆవిడ అంటే ఈయన పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. వివేకానంద రెడ్డి ఉండటం మాత్రమే కాదు, అక్కడ మంత్రి పదవిలో ఉన్నాడు. ఆ టైంలో జగన్ దగ్గరకు వచ్చి ఇద్దరు కొంచెం వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య బలంగా. ఆయన బయటకు వచ్చి తొడగొట్టి మీసం తిప్పి వెళ్ళిపోయాడు కారులో. ఆ రోజు ఈ సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. దీనిలో సైలెంట్గా తీశారు, ఇది బయటకు రాకుండా. అంటే రిలీజ్ చేయాలనే తాపత్రయం కనిపించట్లేదు. చాలా కూల్గా వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి biopic.com అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టి, ఆ వెబ్సైట్లో 22వ తారీఖు ఈ సినిమాని స్ట్రీమింగ్కి పెడుతున్నారు. పెట్టేసి ఇది సబ్స్క్రిప్షన్ టైప్లో ఎవరైతే 100 రూపాయలు టికెట్ తీసుకుంటారో వాళ్ళకి ఈ సినిమా కనిపిస్తుంది. ఇది ప్రోగ్రాం. ఇలా గతంలో రామ్ గోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ మీద ఒక సినిమా తీసి ఇదే పద్ధతిలో పెట్టాడు. ఆ రోజున కూడా 100 రూపాయలు ఆయన పెట్టిన సబ్స్క్రిప్షన్ కూడా. ఈసారి వీళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే శబదం సినిమాని కూడా ఆయన రామ్ గోపాల్ వర్మ అలాగే ఆన్లైన్లో పెట్టేశాడు. ఆ సినిమా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేక, నోటిఫికేషన్ వచ్చాక కుదరదు కాబట్టి దాన్ని ఆయన ఆన్లైన్లో పెట్టేసి వెబ్ సిరీస్గా నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. రకరకాల ముక్కలుగా పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు వెబ్సైట్లో పెడుతున్నారు. 22వ తారీఖు నుంచి జనాలు చూడవచ్చు దీన్ని. దీనికంటే ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అనేది అయిపోయిన తర్వాత దీనిలో ముక్కలు విడివిడిగా తీసి యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తారు, రీల్స్ గాను అలాగే ఇన్స్టాగ్రాముల్లోనూ వీటిల్లోనూ పోస్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళ ఫోన్కి అవి చేరేలాగా ప్రచార కార్యక్రమం జరుగుతోంది. డెఫినెట్గా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ సినిమా టార్గెట్ చేస్తోంది అనేది అయితే ట్రైలర్లో అర్థమవుతోంది. రెండవది, వివేక హత్యకి ప్రేరేపణ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, భారతి గారి ప్రమేయం కూడా ఉంది అనే వార్తలు కూడా గతంలో కొంతమంది సర్క్యులేషన్లో పెట్టారు. అవి కూడా బహుశా ఈ సినిమాలో ఉంటాయేమో. అంటే ఆవిడ క్యారెక్టర్ కూడా పక్కనే కనిపిస్తోంది. డైలాగ్ లేదు కానీ జగన్ని సీఎంని చేస్తానని, లేకపోతే జగన్ని నాయకుడిని, ప్రజానాయకుడిని చేస్తానని, సహకరిస్తానని నువ్వు నాకు మాట ఇవ్వు వివేక అని వైఎస్ విజయలక్ష్మి గారు ఒక పేరు. కాబట్టి ఆవిడ జగన్కి నువ్వు సహకరించాలి వివేక అని ఒక ప్రమాణం తీసుకోవటం అనే షాట్ ఒకటి ఉంది దీనిలో ట్రైలర్లో. ఇవన్నీ చూస్తే అంటే వైఎస్ విజయలక్ష్మి గారు, షర్మిల వీళ్ళందరూ బయటకు రావడానికి కూడా భారతి గారే కారణం అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్ అయ్యి బయట మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ సినిమాలో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఫ్యామిలీని మిగిలిన కుటుంబం నుంచి పక్కకు జరిపి టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది. దీని వెనకాల ఎవరున్నారు, డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇది బహుశా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి జరిగి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రమోషన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేసి జనాల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, కుటుంబం మీద వ్యతిరేకత, బాబాయి హత్య అని రకరకాలుగా ఆయన ఉపన్యాసాల్లో ఎలా మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్. ఇప్పుడు ఆ మాట్లాడిన అంశాలన్నీ ఈ సినిమాలో పెట్టి
దీని ద్వారా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత తీసుకొచ్చి దీన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకోవాలనేది ప్రోగ్రాం. ఆ వ్యూహంలో భాగంగానే ఈ సినిమా చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. అలాగూ సినిమా రిలీజ్ చేయలేం థియేటర్లో అనే విషయం స్పష్టంగా తెలుసు వాళ్ళకి ముందే. వ్యూహాత్మకంగానే వాళ్ళు ప్రజలకు చెరువులో ఉంచాలి అనేది ప్రచారం కోసం తీసిన సినిమా. థియేటర్లో రిలీజ్ కోసం కాదు. ఇది ఎన్నికల సినిమా, ఎన్నికల ప్రచార చిత్రం. ఎన్నికల్లో ఒక సెక్షన్ని దెబ్బకొట్టి ఇంకో సెక్షన్ని నిలబెట్టడం కోసం తీసిన సినిమా. దీనికి డెఫినెట్గా తెలుగుదేశం వాళ్ళ ఫైనాన్స్, తెలుగుదేశం వాళ్ళ వెన్ను దన్ను ఉన్నట్టుగా అర్థమవుతుంది. వీళ్ళు కూడా కొంచెం లావిష్గానే తీశారు, ఖర్చు పెట్టే తీశారు సినిమాని. ఆషామాషిగా అయితే తీయలేదు. ప్రతి షాటు అంటే ఒక కన్విక్షన్తో ఉంది, ఒక పర్ఫెక్షన్ కనిపించింది తెర మీద. నటీనటుల వ్యవహారంలోనూ వీళ్ళు కూడా దాదాపు ఆ పాత్రలకి దగ్గరగా పోలికలు ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి నటింపజేశారు వర్మగారి పద్ధతిలో. సో ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని రాజధాని ఫైల్స్ అని ఒక టీడీపీ సినిమా వచ్చింది. వ్యూహం శబదం అనే పేరుతో 2 వర్మగారి మానస పుత్రికలు జగన్మోహన్ రెడ్డి సేవలో బయటకు వచ్చినాయి. దాంతోపాటు యాత్ర 2 అది కూడా జగన్మోహన్ రెడ్డిని హైప్ చేస్తూ చేసిన సినిమానే. అంటే 3 అటువైపు సినిమాలు వచ్చినాయి వైసీపీ నుంచి. ఇప్పుడు దీంతో పాటు లెక్కేసుకుంటే ఇవి 2 సినిమాలు, రాజధాని ఫైల్స్ అలాగే ఈ వివేకం అని టైటిల్ పెట్టారు, వివేకానంద రెడ్డి గారి బయోపిక్. ఈ వివేకము, రాజధాని ఫైల్స్ ఈ 2 జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడు, ఆయన సొంత చిన్నాన్ననే చంపేశాడు, గొడ్డలి తయారైంది అని ఒక ఫోన్ టాక్ ఉంది దీంట్లో ట్రైలర్లో. అంటే గొడ్డలితో నరికి చంపాలి అనేది ఏదో చాలా క్రూయల్ ఐడియా. అలాగే రాజధాని ఫైల్స్ లో కూడా ఉంది ఆ షాట్. రాజధాని ఫైల్స్ లో సీఎం ఆఖరి నిమిషంలో తనకు సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి అంటే విజయసాయి రెడ్డిని వీళ్ళందరినీ కలిపి, అంటే ఆయనకు సలహాలు చెప్తున్న వాళ్ళందరినీ కలిపి ఒకే క్యారెక్టర్గా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని గదిలోకి పిలిచి గొడ్డలతో నరికి చంపేస్తాడు. అది వివేక అనుకోవచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ పద్ధతిలో డిజైన్ చేసి బాబాయి హత్య అనే దాన్ని జస్టిఫై చేశారు ఆ సినిమాలో. ఇప్పుడు దాన్ని మరింత విస్తారంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. చూడాలి దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది. ఇది ప్రచార చిత్రం మాత్రమే, అంతకుమించి వేరే ప్రత్యేకత ఏం లేదు. చాలా కాన్షియస్గా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యని భారతి గారిని రోడ్డు మీదకి లాగే ప్రయత్నంగా మాత్రమే చూడాలి ఈ సినిమా. అండ్ సునీత అంటే వైఎస్ సునీత ఏమైనా బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, అంటే ఇది పొలిటికల్ ప్రోగ్రామే. అంటే అంత పెద్ద వ్యూహాత్మక చర్య ఆవిడ తీసుకుంటుందని నేను అనుకోను. కానీ ఇది బయట నుంచి జరిగిందే. డెఫినెట్గా తెలుగుదేశం ఫైనాన్స్డ్ బై టీడీపీ అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా తీయించడు డెఫినెట్గా. కాబట్టి టీడీపీకి సినిమా సంబంధాలు బాగానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ బయటకి అలకపోయినప్పటికీ తెలుగుదేశం ఇండస్ట్రీనే. అది కేవలం రామారావు గారి పార్టీ కాబట్టి కాదు. చంద్రబాబు నాయుడు, రామారావు గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు ప్రో ఇండస్ట్రీగా ఉన్నాడు మొదటి నుంచి. సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు చాలా క్రిటికల్గా ఉండేవాడు సినిమాల పట్ల. అంటే స్లాబ్ సిస్టమ్ పెట్టింది ఆయనే. ఆ రోజుల్లో స్లాబ్ సిస్టమ్ పెట్టి థియేటర్లో నిండాయా, టికెట్లు తెగాయా అనేది అంత సంబంధం లేదు, థియేటర్ కెపాసిటీని బట్టి ట్యాక్స్ వేస్తాం, డబ్బులు కట్టేయండి అన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ వెళ్ళి బతిమాలుకున్నారు, అది తీసేయండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. అంటే ఆయన అంగీకరించలేదు. రాష్ట్రం మొత్తం మీద నాకు 60 థియేటర్లు ఉన్నాయి, నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవడన్నా ఉంటే పట్టరండి, అప్పుడు వింటాను అని చెప్పి పంపించాడు. ఎవరి మాట వినలేదు ఆయన. అలా ఇండస్ట్రీ పట్ల చాలా క్రిటికల్గా ఉండేవాడు ఎన్టీఆర్, ఆయన సినిమా వాడు అయినప్పటికీ. కానీ చంద్రబాబు నాయుడు చాలా అనుకూలంగా వ్యవహరించాడు. పరిశ్రమకు చెందినటువంటి రాఘవేంద్రరావు గారికి ఒక పదవి ఇవ్వటం, ఇలాంటి పనులు రామారావు టైంలో ఇలాంటివి జరిగేవి కాదు. అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చొరవ తీసుకుని ఈ బాబాయి హత్యని
వివేకం అనే పేరుతో తెరకెక్కించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే వాళ్ళు సార్. ఎక్కడా కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయట్లా. ఎవరున్నారు అనేది, లేకపోతే నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, ఇలాంటివి రివీల్ చేసే ప్రయత్నం జరగలేదు. కాబట్టి తెలుగుదేశం స్కీమింగ్లో భాగంగా వచ్చిన సినిమాగా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.